ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ వెంకీ గాడికి పద్దుని చేసుకునే అవకాశం మాత్రం ఈ జన్మలో రానివ్వను. అఖిలమ్మ, అలా రానివ్వద్దు అంటే వెంటనే మనం ఒక ప్లాన్ అమలు చేయాలమ్మా. అమ్మా, ఇదిగో ఈ పాలు తాగు. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? పద్దు గురించి నాన్నా. పద్దు గారి గురించా? అవును, పాపం అలాంటి మనుషుల మధ్య అన్ని కష్టాలు పడుతూ కూడా ఆ బాధే తన మొహంలో కనపడనివ్వదు. అంత ఓపిగ్గా ఆ అమ్మాయి ఎలా ఉండగలుగుతుందో అదే నాకు అర్థం కావడం లేదు. మంచి అమ్మాయిలకున్న గొప్ప లక్షణం ఏంటంటే అమ్మా, మనసులో ఎంత బాధున్నా మన అనుకున్న ఏ చోట వాళ్ళ కంటి చెమ్మ కనబడినివ్వరు. ఎందుకంటే తను పడుతున్న బాధతో ఎవ్వరినీ బాధ పెట్టకూడదని అలా ఉంటారు. అది అందరి వల్ల కాదమ్మా. పద్దుగారు చాలా పద్ధతి గల అమ్మాయి. కానీ తనకు మనకు ఏదో రిలేషన్ ఉందనే ఫీలింగ్ మాత్రం నన్ను హంట్ చేస్తూనే ఉందమ్మా. అదేంటో నాకే కొత్తగా ఉంది. ఈ ఫీలింగ్ కరెక్టో రాంగో తెలియట్లేదమ్మా. పద్దు నా అన్న కూతురు, నా మేనకోడలు కదరా. నీ మరదలపై నీకు ఆ మాత్రం ఫీలింగ్ ఏర్పడ్డం తప్పే కాదు. అమ్మా, పద్దు గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే ఉదయం జరిగిందంతా గుర్తొస్తుంది. పాపం, మన కోసం తను అంత చేసి నాకు లంచ్ బాక్స్ తీసుకొచ్చిన విషయం ఆ మ్యాగీకి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు తనని ఏమన్నారో ఏంటో ఆలోచిస్తుంటేనే టెన్షన్గా ఉంది. వెళ్ళి ఒకసారి ఫోన్ చేస్తానమ్మా. సరే నాన్నా. భగవంతుడా, ఆ అఖిలాండేశ్వరి కంపెనీ నుండి నా కొడుకుని బయటపడేశావు. ఇక నా మేనకోడలు పద్దుని కూడా త్వరగా బయటపడేసి చల్లగా చూడు తండ్రి. హలో వెంకీ గారు. పద్దు గారు, ఏంటి ఇంట్లో అంతా ఓకేనా? ఓకేనా అంటే? ఓకేనా అంటే ఈరోజు మీరు మా కోసం చేసిన సాయానికి ఏదో ఒక రియాక్షన్ మీ ఇంట్లో ఉంటుంది కదా. ఏ రియాక్షన్ లేదులేండి వెంకీ గారు, అంతా నార్మల్గానే ఉంది. అవునా? వాళ్ళు ఈ మధ్య మనుషుల్లా కూడా బిహేవ్ చేస్తున్నారా? పర్లేదే, ఏంటో వినడానికి కొత్తగా ఉంది. ఇంక చాలండి మీరు మీ జోకులు. ఇంతకీ విద్యకి మీ అమ్మగారికి ఎలా ఉంది? దగ్గరుండి సేవలు అందించారు కదా పద్దుగారు. ఇక్కడ మీ స్వచ్ఛమైన మనసుతో చేసింది మందులాగా భలే పనిచేసిందంట. అమ్మ వాళ్ళు మీ గురించి 5 స్టార్ రేటింగ్తో అల్టిమేట్ రివ్యూ ఇచ్చారు. అసలు మీరు వేరే లెవెల్ అండి పద్దుగారు. మీరు మరీ వెంకీ గారు, నేనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మీరు నన్ను చాలా పొగిడేస్తున్నారు. మీకిచ్చిన మాట ప్రకారం వెళ్ళి వాళ్ళకి తోడుగా 4 పనులు చేశాను, అంతే. పద్దుగారు, మీరు అప్పుడప్పుడు చాలా అందంగా అబద్ధాలు ఆడతారు కదా. అదేంటి ఉన్నట్టుండి అంత మాట అనేశారు? మీ వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనకుండానే ఈరోజు ప్రశాంతంగా ఉందా? ఏం చేయకపోయినా బాధ పెట్టే ఆ మనుషులు కారణం దొరికినా కామ్గా ఉన్నారంటే నేను ఎలా నమ్ముతాననుకున్నారు? మీ మనసు ఏంటో నాకు తెలుసు పద్దుగారు. నేను బాధపడకూడదని మీ బాధని మీలోనే దాచేసుకున్నారు కదా.
పద్దు గారు, ఇప్పటికైనా నిజం చెప్పండి. అసలు అక్కడ ఏం జరిగింది చెప్పండి. అది వెంకీ గారు, ఇలా జరుగుతుందని నాకు తెలిసి కూడా నేనేమీ చేయలేకపోయాను. మిమ్మల్ని మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసేందుకు వెళ్లకుండా ఆపుండాల్సింది. నన్ను క్షమించండి. అయ్యో బావా అలా అనొద్దు. మీరు నన్ను క్షమించమనటం నాకు చాలా కష్టంగా ఉంది. అయ్యో నా మతి మండం. వెంకీ గారు, మిమ్మల్ని బావా అని పిలిచినందుకు మరోలా అనుకోవద్దు. అసలు ఉదయం అమ్మగారితో అదే అత్తయ్య గారితో ఏం జరిగిందో తెలుసా? ఇక నుంచి నన్ను నీ మేనత్తే అనుకో తల్లి. ఇక నువ్వు ఎప్పటికీ నా మేనకోడలివే, సరేనా? మీ అమ్మగారు నాకు అత్తయ్య అయినప్పుడు నువ్వు నాకు బావవే కదా? ఏమంటారు బావా? వెంకీ గారు, ఇప్పుడైనా నేను మిమ్మల్ని బావా అని పిలవచ్చా? పద్దు గారిది చిన్నపిల్లల తత్వం. తన చిన్న ప్రపంచంలో నన్ను బావా అని పిలవడాన్ని ఎంతో సంబరంగా ఫీల్ అవుతుంది. తన ఈ మాటలతో నా మనసులో కూడా తనతో ఏదో రిలేషన్ ఉందనే ఫీలింగ్ ఇంకా ఎక్కువైంది. తనని బావా అని పిలవడం ఆపలేకపోతున్నాను. తన ఈ చిన్న ఆనందానికి అడ్డు చెప్పకూడదు. వెంకీ గారు, హలో వెంకీ గారు, ఉన్నారా? ఏం మాట్లాడట్లేదు? అదేనండి, నేను మిమ్మల్ని బావా అని పిలవచ్చా? మీకు ఇబ్బందిగా ఉంటే వద్దులేండి, పిలవను. పద్దు గారు, మీరు ఎలాగైనా పిలవండి, నేను కాదన్ను. మీ ఆనందాన్ని పెంచగలను, పంచుకోగలను, కానీ మీ బాధకు మాత్రం నేనే రోజు కారణం కాను. ఐ వెంకీ గారు ఒప్పుకున్నారు. బావా నువ్వు సూపర్. చాలా అంటే చాలా థ్యాంక్స్ బావా. ఇక నుండి బావా అని పిలుస్తాను. నాకు నువ్వు ఆ దేవుడు పంపిన బావవి. బావా ఇప్పుడు చెప్తాను వినండి. నేను మీ దగ్గరికి రావటం, అత్తయ్యకి సహాయంగా ఉండటం, అదంతా నా ఇష్టంతో మీరు నా సొంత మనుషులన్న భావనతోనే చేశాను. ఇందులో మీరు చేసిన పొరపాటు ఏముంది బావా? బావా, నేనేం చేసినా వాళ్ళకి నన్ను బాధ పెట్టడానికి కారణాలు కావాలి. ఇవాళ ఈ కారణం ఉంది అంతే.